గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 75 మీటర్ల జెండాతో ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది। పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రత్యర్థి స్థావరాలను మట్టుపెట్టిన తర్వాత దేశ ప్రజల ఐక్యత అభినందనీయమని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు కృష్ణగౌడ్, మాజీ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, రామారావు, బీజేపీ నాయకులు కిషన్, శ్రీకాంత్, వెంకటేష్, సత్యనారాయణ, టెంచాల సురేష్, విక్రమ్, నాగరాజ్, నరేష్, నవీన్, ప్రవీణ్, అభిలాష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బట్టికాడి నవనీత, యువమోర్చా నాయకులు శాంతన్ రెడ్డి, శ్రవణ్, యువజన సంఘం నాయకులు, స్కూల్ విద్యార్థులు, మున్సిపల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। ఎగరవేస్తున్నాము। ఈసారి కూడా ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసి మన దేశభక్తిని చాటుకోవాలి। ఎప్పుడు వేరే వాళ్ళు జెండా ఎగరేస్తే మనం సెల్యూట్ చేసి జాతీయ గీతం పాడడమే కాకుండా మన ఇంటిపైన మనం ఎగరవేసుకొని మన జాతీయతను భారతదేశ పౌరులందరూ ఐక్యంగా ఉన్నారు అని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది। కాబట్టి గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ఉన్న ప్రతి ఇంటిపైన జెండా ఎగురవేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను। స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను। గుండ్లపోచంపల్లి మున్సిపల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుండ్లపోచంపల్లి మున్సిపల్లో 75 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘ నాయకులు, సంఘ సేవకులు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। అందరి లోపల దేశభక్తి నిర్మాణం కావాలి। దేశం నాదనే భావన నిర్మాణం అయినప్పుడే ప్రతి ఒక్కరి లోపల జాగృతమైనప్పుడే ఏ దేశమైనా బాగుపడుతుందనే ఆలోచనతో మరి విద్యార్థులతో ఈ ఘర్ ఘర్ తిరంగా యాత్ర చేపట్టడం జరిగింది। మరి మొన్న పహల్గాంలో జరిగిన దుర్ఘటన ఏదైతున్నారో పాకిస్తాన్ మీద జరిగిన ఉగ్రవాదులను కూడా ఏరివేయడం జరిగింది। ప్రతి ఒక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో సింధూర్ను ఆపరేషన్ సింధూర్ను అందరూ కూడా ప్రజలందరూ కూడా గర్విస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు। మరి ఇప్పటికైనా దేశభక్తి ఉన్నప్పుడే దేశం మీద ఎవరు దాడి చేసినా మరి వాళ్ళని ఎదుర్కొనేకి సిద్ధంగా ఉంటారు। కాబట్టి మరి ఇప్పుడు జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, మరి ఇండోనేషియా కానీ ప్రతి ఒక్కరి లోపల దేశభక్తి జాగృతమైంది కాబట్టి ఆ దేశాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి। ఆ భారతదేశం కూడా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరి లోపల ఈ జాగృత దేశభక్తి నిర్మాణం కావాలన్న ఆలోచనతో ఘర్ ఘర్ తిరంగా యాత్ర చెప్పడం జరిగింది। గుండ్లపోచంపల్లిలో విద్యార్థులతో సెంట్ అండ్ స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది। పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలు